హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పోలీసులు ఇప్పుడు మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చారు. అదేంటి పోలీసులు కాళ్ళబేరానికి రావడం ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా ప్రజల్ని కొట్టడమో లేదా ప్రజల్ని దండించడమో పెట్టుకునే పోలీసులు ఇప్పుడు వాళ్ళు కాళ్ళబేరానికి వస్తే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎస్, ఏపీలో పోలీసులు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు ఏంటి అనేది మనం అనేక మీడియాల్లో చూసాము, అనేక వార్తల్లో చూసాము. సో ఇప్పుడు వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళు జవాబుదారీగా వాళ్ళు క్షమాపణ చెబుతూ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని కలుస్తూ ఉన్నారనమాట. క్షమాపణ పత్రాలు రాసి వాళ్ళు సమర్పించుకుంటున్నారు. సో ఈ పోలీసులకు ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే పోలీసులు అనేది ఒక గవర్నమెంట్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ. సో వాళ్ళు ప్రజల రక్షణ కోసం అని కాకుండా నాయకుల శ్రేయస్సు కోసమే పనిచేస్తూ పోతే చివరికి ఇలాంటి కాళ్ళబేరానికి రావాల్సి వస్తుంది, కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంత దుస్థితికి వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి గమనిద్దాం. నిన్న రీసెంట్గా టీడీపీ నాయకుడు వర్ల రామయ్య గారిని ఈ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, అలాగే వాళ్ళ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా కలిశారు. సో కలిసి ఆయనకి మేము తప్పు చేశాము, గతంలో మమ్మల్ని క్షమించండి, మా తప్పులన్నింటినీ మన్నించి మళ్ళీ మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి, ప్రభుత్వం నుంచి ఏ సమస్య రాకుండా వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఎవరెవరైతే ఈ తప్పులు చేసుకుంటూ వచ్చారో ప్రభుత్వానికి గతంలో ఈ వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారో జగన్కి అనుకూలంగా ఈ విధంగా, సో వీళ్ళందరి మీద వాళ్ళు ఒక హిట్ లిస్ట్ పెట్టుకున్నారు. సో ఎవరెవరైతే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ బ్లాక్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళు ఒకసారిగా భయపడిపోయి ఈ పోలీసులంతా కూడా వెళ్ళి ఇట్లా సమర్పించడం జరిగింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి. వర్లరామయ్య గారు చేతులు పట్టుకొని ఇలా వంగి వంగి దండాలు పెట్టారు. సో అది చూస్తే మనకి ఇక ఏమనిపిస్తుందంటే చేసిన తప్పుకు ఇక మూల్యం చెల్లించుకుంటున్నారా అనిపిస్తుంది, అంతే. పాపం అనిపించదు. ఎందుకంటే ఆ తప్పు అలాంటిది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకోవాల్సిన వ్యవస్థ, క్రైమ్ని కంట్రోల్ చేసి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిన వ్యవస్థ. అట్లాగే రాజకీయాల విషయాలకు సంబంధించి కూడా ప్రజలు ఏదైనా నిరసనలు తెలియజేయాలన్నా లేదా ప్రతిపక్షాలు నిరసన తెలియజేయాలన్నా పోలీసు వ్యవస్థ సంయమనంతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలా కాకుండా వాళ్ళు జులుం ప్రదర్శించి వాళ్ళు వీళ్ళ ప్రాథమిక హక్కులకే భంగం కలిగించేలా ఒక్కోసారి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి టైంలో ఆ నిరసనలు తెలియజేసే అవకాశం కూడా లేక ఇట్లా ఒక నిరంకుశ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇలాంటి దానికి ఎలా జరుగుతుంది నిరంకుశ పరిపాలన, ఎవరి వల్ల సక్సెస్ అవుతుందంటే ఇలాంటి రక్షణ వ్యవస్థ తప్పుదారిలో వెళ్ళినప్పుడే. నిజానికి కేవలం ఒక సీఎంఓ పిఎంఓ ఆయన ఒక్కడే ఉండి అందరి మీద రూల్ పాస్ చేసి దాన్ని అమలుపరచలేడు. ఆయనకు సపోర్ట్గా ఇలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నప్పుడే వీళ్ళు ఉండి ఆ ముక్కుసూటితనాన్ని కావచ్చు లేదా మొండితనాన్ని కావచ్చు ప్రజల మీద ప్రదర్శించి ఆచరించేలా చేస్తేనే అది సాధ్యమవుతుంది. సో ఈ విధంగా ఈ నియంతృత్వాలు పరిపాలన కావచ్చు ఇదంతా కూడా ఈ వ్యవస్థల ద్వారా సాధ్యమవుతుంది అనేది మనకు కనిపిస్తున్న విషయం. అయితే మరి గత ప్రభుత్వంలో మరి ఏ నియంతృత్వ వ్యవస్థ జరిగింది, వీళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అనేది గమనిస్తే, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఈయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, వీళ్ళ మీద సవాలు విసురుతూ అసలు మీరేమనుకుంటున్నారు, మీరేం చేయలేరు, మీ రికార్డులన్నీ, మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది, మీకు సంబంధించిన ప్రతి తప్పు నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, అలాగే తొడగొట్టడము, అలాగే మీసం తిప్పడము అంతా గందరగోళం చేశాడు. సో ఇంత గందరగోళం చేసి సవాలు విసిరాడు అనమాట. ఖబర్దార్ అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. ఇలాంటి పదాలు ఉపయోగించడం ఏదైనా రౌడీలు ఉపయోగించే పదాలు ఇవి, ఖబర్దారులు ఇవన్నీ కూడా. కానీ పోలీసులు ఉపయోగించారంటే ఎంత విఘ్నత కోల్పోయి ప్రవర్తించారో ఆలోచించండి. సో ఇట్లా తొడగొట్టేసి వాళ్ళకి సవాల్ చేసిన తర్వాత బాగానే ఉంది, అయిపోయింది, మొత్తానికి ప్రభుత్వం మారిపోయింది. మారిన తర్వాత ఇప్పుడు ఆయనకి అసలు జ్ఞానోదయం అయినట్టుంది, తత్వం బోధపడింది అంటారు కదా, ఆ విధంగా. సో ఇక నేరుగా వచ్చేసి క్షమాపణ చెప్పడం జరిగింది. చెప్పకపోతే ఏమవుతుందో ఆయనకు తెలుసు. అయితే ఆ అవకాశమైనా కనీసం వీళ్ళు ఇచ్చారు, ఆ మంత్రి వర్ల రామయ్య గారు. సో ఈయన మొత్తం తన పరివారం మొత్తాన్ని తీసుకుని వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, ఇదంతా కూడా నేను ఆ గతంలో ప్రవర్తించిన తీరు కానీ ఇదంతా కూడా తప్పే, నేను తప్పుగానే ప్రవర్తించాను. కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల వల్ల, వాళ్ళ ఫోర్స్ వల్ల నేను ఆ విధంగా ప్రవర్తించాను. నిజానికి నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు అని చెప్తున్నాడు. అలాంటి ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఏ చేయమంటే చేసేయడమేనా? ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కోసం పనిచేస్తూ పోతే ప్రజల పరిస్థితి ఏంటి? ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ప్రజల విషయంలో? ఇది ఆలోచించాలి కదా. సో ఇట్లా ఒక కాంటెక్స్ట్ చూసుకుంటే ఈయన ప్రవర్తించిన తీరు కానీ ఇదంతా కూడా అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి, క్వశ్చన్ వచ్చింది. ఈయననే కాదు, రాష్ట్ర స్థాయిలో అనేక చోట్ల కూడా పోలీసులు ఈ విధంగానే ప్రదర్శించిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడేదో కరెక్ట్గా ఉంటారని కాదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతారు, ఇప్పుడు వీళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నది వాళ్ళ మీద జులుం ప్రదర్శించక తప్పదు, ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయక తప్పదు. నిన్న అదే జరిగింది వినుకొండలో.
జగన్ని ముందే ఆపేయడం జరిగింది. తర్వాత ఆయన వెనకాల ఎవరు రావద్దు, ఆయన వెనకాల ఎవరు కూడా మొబలైజ్ కావద్దు అని చెప్పేసి ఆపేసి 144 సెక్షన్ ఉంది కాబట్టి కేవలం కొంతమందిని మాత్రమే అలౌ చేయడం జరిగింది. సో ఎవరు ఏది చేస్తే తిరిగి వాళ్ళకి అదే వస్తుందన్నమాట. ఆ విధంగా జరిగింది. సో గతంలో ఇట్లాంటివే చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్స్లో ఆపడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అయితే వైజాగ్లో నిర్బంధం చేయడం జరిగింది హోటల్లో. సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. అనేక చోట్ల ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చొక్కాలిప్పి రోడ్ల మీద హల్చల్ చేసి వాళ్ళని ఆపేస్తే, రాళ్ళు రువితే కూడా ప్రతిపక్షాల మీద అడ్డుకున్న వాళ్ళు లేరు. మారుమూల గ్రామాల్లో కూడా జరిగాయి ఇలాంటివి. సో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, పైగా ఎవరన్నా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇలాంటి వ్యక్తులు కానీ ఏదైనా గ్రామానికో లేదా ఏదైనా నియోజకవర్గం హెడ్ క్వార్టర్కో వస్తే ఒక్కసారిగా ఈ పోలీసులు స్టేషన్లో ఉండేదే ఒక 20 మంది పోలీసులు ఉంటే, దాదాపు 19 మంది పోలీసులు ఈయన వెనకాల ఎస్కార్ట్కి వెళ్ళిపోతారు. కేవలం ఒక పోలీసు ఉంటారు స్టేషన్లో. కేసులు తీసుకునేది ఎవరు, రాసేది ఎవరు, చివరికి ప్రజలకి ఆ క్రైమ్ను కంట్రోల్ చేసేది ఎవరు? ఎన్ని సమస్యలు. సో పోలీసు వ్యవస్థ కూడా నాయకుల వెనకాల తిరుగుతూ ఉంటే పరిపాలన, ఈ సిస్టమ్ ఎలా బాగుపడుతుంది? ఇట్లా పోలీసుల మీద ప్రజల్లో ఆల్రెడీ సగం నమ్మకం చచ్చిపోయింది. అక్కడికి వెళ్తే న్యాయం జరగకపోగా ఇంకా సమస్య పెద్దదవుతుందనే నమ్మకం ప్రజలకు ఏర్పడుతున్న టైంలో ఇలాంటి పోలీసులు, ఇలాంటి వాళ్ళ వల్ల మరింత సమస్య పెరిగేదే కానీ తగ్గేది కాదు. జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, ఇది పోలీసు వ్యవస్థ యొక్క వైఫల్యం అని చెప్పేసి. సో ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రియలైజ్ అయ్యారు, జగన్ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను, ఆయన అలా ఎలా చేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు ఖండిస్తున్నాడంట. ఈ ఖండన ఏదో ముందే చేసి ఉంటే ఈ పాటికి ఇలాంటి పోలీసుల మీద ఈ వ్యతిరేకత కానీ ఇదంతా రాకుండా ఉండేది, వీళ్ళకి దుస్థితి రాకుండా ఉండేది, కాళ్ళ మీద పడాల్సిన దుస్థితి. సో మొత్తానికి ఏదో సమస్య అయితే సమస్య పోయింది. ఇక నుంచైనా ఇప్పుడు మళ్ళీ ఈ ఖండనలు మొదలుపెట్టేసి మళ్ళీ టీడీపీకి తొత్తుగా పనిచేసి టీడీపీ ప్రభుత్వానికి వాళ్ళు తొడగొట్టమంటే మళ్ళీ తొడలు కొట్టి ఇదంతా ఫూలిష్గా ప్రవర్తించకుండా ఇప్పుడైనా నిజాయితీగా ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. సో ఇట్లా ఉంటే ఆయన దీంతోపాటు అసలు తొడ ఎందుకు కొట్టారనే ప్రశ్న కూడా వచ్చింది మీడియా నుంచి. అసలు తొడలు కొట్టడం ఏంటి, ఖబర్దారులు ఏంటనే క్వశ్చన్ వస్తే దానికి ఆయన చెప్పిన సమాధానం, మాది రాయలసీమ ప్రాంతం, సో మా ప్రాంతంలో తొడగొట్టడము, సవాల్ చేయడము, మీసం తిప్పడం అనేది చాలా క్యాజువల్గా చేస్తాం మేము, సో కాబట్టి అది అలా వచ్చింది అంట. ప్రభుత్వ ఆఫీసర్ తొడలు కొట్టడం క్యాజువల్ ఏంటి? ఇది ఆలోచించాల్సింది. సామాన్యులు రోడ్డు మీద ఉండేవాళ్ళు లేదా వాళ్ళు ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉండేవాళ్ళు తొడలు కొట్టుకుంటే అది వేరు. ఈయనకు వ్యక్తిగత కక్ష లేదు, అదే చెప్తున్నాడు మళ్ళీ దాంట్లో కూడా, మాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవండి, మేము ప్రభుత్వం ఏది చెప్తే అది చేయాలి, ఆ విధంగా ప్రవర్తించాము అని. వ్యక్తిగత కక్షలు మా బైలాస్లో కూడా అట్లా ఉండదు అది ఇది అని చెప్తున్నారు. సో బైలాస్ను సరిగ్గా పాటించాలి కదా, మరి పాటించకుండా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా రాష్ట్రంలో మా పద్ధతి మా ప్రాంతంలో ఇలా ఉంటుంది అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. సో మొత్తానికి తప్పు అయితే తెలుసుకున్నారు, దాన్ని అయితే హర్షించాలి మనం కూడా. సో కాకపోతే భయంతో వెళ్ళారని కూడా కనపడుతుంది. సో ఇక నుంచి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఈయననే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వంలో వాళ్ళకు సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఉన్నారు, అట్లాగే ఐపీఎస్ కూడా. ఇప్పుడు డీజీపీ ఎవరైతే ఉన్నారో ద్వారకా తిరుమలరావు, ఈయన కూడా గత ప్రభుత్వంలో వీళ్ళ మీద విమర్శలు చేసినోడే. సో వీళ్ళ డ్యూటీ చేసుకోకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు అనేది